హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామై బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే కొంతమంది మన సిస్టర్స్ అడుగుతూ ఉంటారనమాట. ఏమని అంటే అక్క పిల్లలు ఎంతసేపు నిద్రపోతే మంచిది, అలాగే ఆ, పిల్లల యొక్క వయసును బట్టి ఎంతెంత నిద్రపోవాలి. సో ఇలా అడుగుతూ ఉంటారు. మనం ఈ వీడియోలో దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. అంటే పిల్లల వయసును బట్టి ఎంతసేపు నిద్రపోవాలి, సో అది ఎంతవరకు వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉంటుంది, ఎక్కువగా నిద్రపోతే ఏంటి ప్రాబ్లమ్స్, తక్కువగా నిద్రపోతే ఏంటి ప్రాబ్లమ్స్, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులకి చాలా రకాల సందేహాలు అయితే వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇలా జరుగుతుంది, సో నిద్ర వస్తుంది, లేకపోతే ఆకలి అవుతుంది, ఇలా ఏం చెప్పరు కదా. తల్లిదండ్రులుగా మనం అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా తల్లి అర్థం చేసుకోవాలి. సో బేబీ ఎందుకు ఏడుస్తుంది, వాళ్ళకి ఏం కావాలి అనేసి. సో బేబీ ప్రతిరోజు ఎంత నిద్రపోతుంది అనేది కూడా తల్లి ఇంపార్టెన్స్గా చూడాలి. ఎందుకంటే నిద్ర అనేది బేబీస్కి చాలా మంచిది. సో మరి ఈ నిద్ర అనేది అతిగా పోతే మంచిది కాదు అని కొంతమంది అంటూ ఉంటారు. అలాగే అసలు నిద్ర పోకపోతే మంచిది కాదు అంటుంటారు. అయితే ఏ నెలలో బేబీ ఎంత నిద్రపోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో 1 మంత్ లోపు పిల్లలైతే రోజుకి 15 నుంచి 16 గంటలు నిద్రపోవాలన్నమాట. సో మీరు మామూలుగా అబ్జర్వ్ చేసుకోండి, చాలామంది న్యూబర్న్ బేబీస్ చాలా నిద్రపోతూ ఉంటారు. సో మన సిస్టర్స్ కామెంట్ కూడా అడుగుతూ ఉంటారనమాట, అక్క మా పాప నిద్రపోతుంది, మిల్క్ తాగటం లేదు అని అడుగుతూ ఉంటారు. ఇది బేబీస్కి మంచిది, న్యూబర్న్ బేబీస్ అలాగే నిద్రపోతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే మెలకువగా మెలకు వస్తుందో అప్పుడు మనము ఖచ్చితంగా ఫీడ్ అయితే చేస్తూ ఉండాలి. సో కొంతమంది పిల్లలు మార్నింగ్ పడుకుంటే ఈవినింగ్ వరకు అస్సలు లేవరన్నమాట. కానీ మీరు ఖచ్చితంగా లేపాలి. సో ఎలాగైనా లేపాలి, లేపేసి ఆ బేబీస్కి ఫస్ట్ ఫీడ్ అందించి పిల్లలకు పాలు పట్టించిన తర్వాత మళ్ళీ పడుకోబెట్టుకోవాలి. సో ఇక్కడ మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే 1 మంత్ లోపు బేబీస్ ఇలాగే నిద్రపోతారు. వాళ్ళ యొక్క నిద్ర చాలా మంచిది అలా పోవడం. ఎందుకంటే బేబీ యొక్క ఎదుగుదల అనేది నిద్రపోతేనే చాలా మంచిగా జరుగుతుంది అన్నమాట. అలాగే కొంతమంది పిల్లలు నెలల నిండక ముందే పుడుతూ ఉంటారు, ఇంకా వీళ్ళు ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. మీరు దీని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక 1 నుంచి 4 నెలల లోపు పిల్లల యొక్క నిద్ర సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో వీళ్ళు కూడా ప్రతిరోజు 14 నుంచి 15 గంటల నిద్ర అయితే పోయే అవకాశం ఉంది. వీళ్ళు డే టైంలో 6 నుంచి 7 గంటల వరకు నిద్రపోతూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ప్రతి 2-3 అవర్స్కి ఒకసారి బేబీస్కి 100% ఫీడ్ చేయాలి. ఈ పిల్లలు ఏంటంటే ఎక్కువగా నిద్రపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో మనం మధ్యలో లేపినా కూడా ఫీడ్ తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ అలా మనం ఫీడ్ అందించకపోయినా కూడా బేబీస్కి డీహైడ్రేషన్ అవుతుంది. అలాగే బేబీస్ ఇంకా చాలా సన్నబడిపోతూ ఉంటారు. అందుకని ఖచ్చితంగా 2-3 అవర్స్కి ఒకసారి మనం 100% పిల్లల్ని లేపి, ఎలాగైనా ఇబ్బంది పడి అయినా పర్వాలేదు లేపేసి వాళ్ళకి ఫీడ్ అందించడం ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం అన్నమాట. సో ఇక 4 నుంచి 12 నెలల లోపు పిల్లలు సో ఎలా నిద్రపోతారు అంటే వీళ్ళు కూడా ప్రతిరోజు 13 నుంచి 14 గంటలు నిద్ర అయితే పోతూ ఉంటారు. డే టైంలో 2 నుంచి 3 గంటలు నిద్రపోతూ ఉంటారు. ఏంటంటే బేబీస్ యొక్క మంత్స్ పెరుగుతూ ఉంటే వీళ్ళ యొక్క యాక్టివిటీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి సో డే టైం నిద్ర అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది అన్నమాట. సో నైట్ టైం నిద్ర ఎక్కబోతూ ఉంటారు, అంటే నెలలు ఎక్కువ గడుస్తూ ఉంటే అట్లా అన్నమాట. సో వీళ్ళు ఎక్కువగా నైట్ టైం నిద్రపోతూ ఉంటారు, డే టైంలో 2-3 అవర్స్ మాత్రమే పోతూ ఉంటారు. ఇక 1 నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలు వీళ్ళు కూడా ప్రతిరోజు 12 నుంచి 14 గంటల నిద్ర అయితే పోతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి నేను ఇందాక చెప్పినట్టు సో వీళ్ళు డే టైం నిద్ర అనేది కొంచెం తక్కువగా పోతూ ఉంటారు. పిల్లలు యాక్టివిటీస్ అనేవి పెరుగుతూ ఉంటే సో నిద్ర అనేది తక్కువగా పోవడం జరుగుతుంది డే టైంలో. సో నైట్ టైం ఎక్కువ పోతూ ఉంటారు. ఇక 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలైతే వీళ్ళు ఏంటంటే డే టైంలో మేబీ ఒక 1 అవర్ 2 అవర్స్ అంతకంటే ఎక్కువగా నిద్రపోరు. ఇదైనా కూడా కొంతమంది పిల్లలు నిద్రపోతారు, కొంతమంది పిల్లలు పోరు. కానీ నైట్ టైం మాత్రం ఎక్కువగా నిద్రపోతూ ఉంటారన్నమాట. సో ఏంటంటే వీళ్ళకి యాక్టివిటీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. డే టైం అంతా ఆడినా కూడా సో నైట్ టైం ఎర్లీగా పడుకోవడం చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే కొంచెం వాళ్ళ యొక్క మజిల్స్ అనేవి కొంచెం అలసిపోయినట్టు అవుతూ ఉంటాయి బాగా ఆడడం వల్ల. సో అలాగా ఈవినింగ్ టైం కొంచెం త్వరగా నిద్రపోవడానికి చూస్తూ ఉంటారన్నమాట. సో ఇది మొదటి నెల నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లల యొక్క నిద్ర సమయాలు అన్నమాట. మీకు కనుక పిల్లల యొక్క నిద్రల గురించి ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.